మచ్ అండి. నాకు ఈ అవకాశం వచ్చింది మీ ఛానల్ ద్వారా. ఫస్ట్ టైమ్ చెప్తున్నానిక్కడ. చాలా కృతజ్ఞతలండి మీకు. సో, యాక్చువల్‌గా నా పేరు విజయ అండి. నేను ఈ ధ్యానంలోకి 2020లో వచ్చానండి. కరెక్ట్‌గా కోవిడ్ టైంలోనే వచ్చాను నేను కూడా. కానీ చిన్నప్పటి నుంచి నాకొక ఆసక్తి ఉండేది. ఆధ్యాత్మికత అంటే నేనెవరు? ఎందుకొచ్చాము? అసలు ఈ జీవితం ఏంటి? ఇలాంటి క్వెషన్స్ చిన్నప్పుడు స్కూల్ నుంచే ఉండింది. ఇంకెక్కడైనా కూడా కొటేషన్స్ కనపడినా దీనికి రిలేటెడ్‌గా రాసుకోవడం, ఒక డైరీ మెయింటైన్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచే కూడా. కానీ ఇంక తర్వాత దాని మీద అంత ధ్యాస లేదండి. తెలుసు కదా! ఇంక భౌతిక మాయలో పడిపోతాము ఇంకా. కానీ చిన్నప్పుడే నాకు ఆసక్తి అనేది ఉంటూ ఉండింది. మళ్ళీ ఈ కోవిడ్ మహాతల్లి ఏం చేసిందంటే మళ్ళీ ఖాళీ దొరికింది గదా! సో, టైమ్ పాస్ అవ్వాలి. టైమ్ ఎలా స్పెండ్ చేయాలి? ఆ దిశగా ఈ ఆసక్తి ఏదైతే నా దాంట్లో ఉండిందో, ఆ తపన ఉండింది చిన్నప్పటి నుంచి ఆ సీడ్ అయితే ఉండింది. అప్పుడు టైం కుదిరిందండి. దీనిలోకి రావడానికి. అంటే మా మదర్ అందులో ఆల్రెడీ ఉన్నారు. మన పిఎస్ఎస్ఎం నుంచే ఉన్నారు మా మదర్. కానీ ఎప్పుడు చెప్పినా వినేదాన్ని కాదు. అంటే మన చదువులు ఇలా బిజీ అన్నమాట. అమ్మ చేసేది నేను చేయకుండా ఉండేదాన్ని. కానీ కోవిడ్ టైంలో నాకు అవకాశం వచ్చింది. సో, ఎన్నో ఆన్‌లైన్ జూమ్ సెషన్స్ అటెండ్ అవ్వడము, వర్క్‌షాప్స్ ఎన్నో పెట్టారు కదండీ! అవన్నీ కూడా అటెండ్ అవ్వడము. యాక్చువల్‌గా బేసిక్‌గా నేను బయోటెక్నాలజీ లెక్చరర్‌ని. సో, అది కెరీర్‌గా ఉండడం వల్ల సబ్జెక్ట్ మీద ఎక్కువ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ధ్యానానికంటే ముందు ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ ఏమైనా దొరుకుతదేమో అన్నట్లు చాలా రిసర్చ్ లాగా తెలుసుకోవడము, బుక్స్ చదవడము, వర్క్‌షాప్స్ అటెండ్ అవ్వడం, పిఎస్ఎస్ఎం నుంచి చాలా వర్క్‌షాప్స్. ఇంకా టైమ్ అంతా కూడా అలా యుటిలైజ్ చేయడం జరిగిందండి. 2 ఇయర్స్ ఇలానే కంటిన్యూగా నేను ధ్యానం చేయలేదు. సబ్జెక్ట్ తెలుసుకుంటూ థియరీగానే అన్నమాట మొత్తము. ఇలా నడుస్తుండగా అప్పుడు నాకు ప్రాక్టికల్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి. అందరూ ధ్యానం చేశాక స్వాధ్యాయం అని చెప్పి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ నేను ముందు జ్ఞానాన్ని తెలుసుకోవడం ఇష్టపడి, తర్వాత ఇది అనుభవపూర్వకంగా గూడా నేను తెలుసుకోవాలి అని తపన పెరిగి, నేను రావడం జరిగింది ప్రాక్టికల్స్‌గా. సో, అలా మళ్ళీ ఒక నెక్స్ట్ 2 ఇయర్స్ బాగా ధ్యానం చేయడం జరిగిందండి. 41 డేస్ అలా మండల దీక్షలాగా తీసుకున్నాననమాట. సో, ఇనీషియల్‌గా అయితే 15 మినిట్స్ కూడా కూర్చోలేకపోయాను. అలా 41 డేస్ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరు, మళ్ళీ 41 డేస్ తర్వాత 45 మినిట్స్, తర్వాత 1 అవరు, తర్వాత 2 అవర్స్ అట్లా 41 డేస్ పెట్టుకొని ఒక 2 ఇయర్స్ చేశానండి ఇలాగ. ఇంక అప్పటినుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేశాను అని నాకు నేనే ఫీల్ అయ్యేదాన్ని. సో, అనుభవపూర్వకంగా తెలుసుకొని ఈ ధ్యానంలో ఇంత ఆనందం ఉందా? సో, నేను ఒక లెక్చరర్ కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి సో, ఇక్కడి నుంచి నేను గూడా చెప్పాలి. ఇందులో నేను తీసుకున్న అనుభవాల్ని, నేను తీసుకున్న ఆనందాన్ని 10 మందికి పంచాలి అనే తపన స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. దాని తర్వాత స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ కోర్స్ కూడా చేయడం జరిగింది. డాక్టర్ గోపాల్ కృష్ణ సార్‌ది. సో, అది చేశాక ఇంకా క్లారిటీ నాలో పెరిగిందండి. ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా నాలో ఉన్న చిన్న చిన్న అంటే కొంచెం నేను ఓవర్ థింకర్, కొంచెం నెగటివిటీ ఎక్కువనమాట. సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. ఫియర్స్ కూడా ఉండేటివి. సో, ఎప్పుడైతే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ కూడా చేశానో, ఇంకా అలా నాలో మార్పు రావడం నేను గమనించానండి. సో, అప్పటినుంచి ఇంకా ఆగలేదండి. ఇలా ధ్యాన ప్రచారం చేస్తూ ఇప్పుడు స్కూల్స్‌లో గూడా వర్క్ చేస్తున్నాను. అక్కడ కూడా పిల్లలకి ధ్యానం చెప్పాకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెషన్స్ కూడా తీసుకుంటాను నేను. సో, బిఫోర్ నా కెరీర్ వచ్చి సైన్స్ లెక్చరర్ అండి. ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట. సో, అది నాకు చిన్నప్పటి నుంచి హాబీ. సో, ఇప్పుడు అదే నా కెరీర్‌గా కూడా అయింది. సో, వెళ్ళడం ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే పిల్లలకి ధ్యానం చెప్పొచ్చు. ఆ ఉద్దేశంతో నా హాబీని గూడా నేను కంటిన్యూ చేయొచ్చని 2 సింక్ అవుతున్నాయని చెప్పేసి, నేను ఇదొక ప్రొఫెషన్‌గా తీసుకొని ఇందులోనే ఒక పబ్లిక్‌తో కలవచ్చు. అక్కడ గూడా టీచర్స్‌కి, పిల్లలకి చెప్పే అవకాశం ఉంది అన్న మెయిన్ ఇంటెన్షన్ అయితే అదండి. తర్వాత ఆర్ట్ అనేది నేను నేర్పిస్తూ ఉంటాను. సో, ఇలా కమ్యూనిటీస్‌లో, అపార్ట్మెంట్స్‌లో గూడా చెప్తూ ఉంటాను. సో, ఇలా చిన్న చిన్నగా యూట్యూబ్ ఛానెల్స్‌లో అవకాశం వచ్చినప్పుడల్లా వదలకుండా చెప్తూ ఉంటానండి. సో, అలానే ఇవాళ మీ ఛానెల్ ద్వారా కొత్తగా పరిచయం అవుతున్నాను మీకు. థాంక్ యూ సో మచ్. సో, ఇదండి. సో, ముందుగా మన పత్రిజీ గురూజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ నమస్కారాలండి. ఇంకా కూడా ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలండి. థాంక్ యూ ఫర్ దిస్ సెషన్.
సో, ఓపికగా వినండి నేను చెప్పేది. నేను తెలుసుకున్నవి నాకు తెలిసినవి నేనిక్కడ షేర్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు షేర్ చేసినా మనం వినాల్సిందే అండి. సో, జ్ఞానం అనేది ఎప్పటికప్పుడు మనం తీసుకోవాల్సిందే. మనకు తెలిసినా కూడా మళ్ళీ నెమరు వేసుకోవాలి. సో, ఆ ఉద్దేశంతోనే ఇవాళ టాపిక్ మనం తీసుకునింది ధర్మో రక్షతి రక్షితః. సో, ఈ ధర్మో రక్షితి రక్షిత అనేది నా ఫేవరెట్ టాపిక్ అన్నమాట. మొత్తం ఆధ్యాత్మిక మూలం ఇక్కడి నుంచే అన్నమాట. సో, ఈ పేరు వినంగానే మనకి అర్థమవుతుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. పేరులోనే మనకి అర్థమవుతుంది విషయం. కానీ అసలు ధర్మో రక్షిత రక్షితః అంటే ఎన్నో రకాలుగా బయట ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో లేని వాళ్ళకి ధర్మో రక్షిత రక్షిత అంటే రకరకాలుగా ఉంటూ ఉంటుంది. వాళ్ళ కుటుంబ నమ్మకాలను బట్టి, వాళ్ళ సమాజాన్ని బట్టి, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అయిన సమాజం నుంచి కానివ్వండి, బిలీఫ్ సిస్టమ్ రకరకాల నమ్మకాల ద్వారా ఆహ్, హెరిడిటరీగా ఉన్న ఆ కుటుంబం నుంచి వచ్చిన ధర్మాలు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. అదే ధర్మం అనుకుంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టాక అసలైన ధర్మాలేంటి అన్నది బోధపడిందనమాట. యాక్చువల్‌గా ఇదే రక్షిస్తుంది మనల్ని. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచంలోకొస్తున్నామో, అసలైన ఆ ధర్మం ఏంటో తెలియడం వల్ల, దాన్ని పాటించడం వల్ల, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్నది అనుభవపూర్వకంగా ఇప్పుడిప్పుడు తెలుసుకుంటూ ఉన్నామండి. సో, ఈ ధర్మో రక్షిత రక్షితలో భాగంగా పంచ ప్రణాళిక అన్నది మనం తెలుసుకోవాలండి. ధర్మాలు చాలా రకాలున్నాయి. సో, ముందు మనకు ఆ ధర్మాల గురించి తెలియాలి కదండీ! సో, ఆత్మపరంగా మనకి కొన్ని ధర్మాలు ఇప్పుడు మనకి అందరికి అర్థమైంది. కానీ ఓవరాల్‌గా అసలు ధర్మాలు ఎన్ని రకాలున్నాయి? ఆ ధర్మాలన్నీ మనం పాటించడం వల్ల మనం ఎలా రక్షింపబడతాము? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అండ్ వింటూ ఉంటే అన్నీ తెలిసినవే మనకి మళ్ళీ. కానీ ఏంటా ధర్మాలు? అవి తెలుసుకొని మనం పాటించడం వల్ల మనలో ఏం మార్పులు మనం చూడొచ్చు? మనం ఎలా రక్షింపబడుతూ ఉంటాం కనురెప్పలాగా అన్నది మనకి ఇవాళ కొన్ని విషయాలు నేను తెలుసుకున్నవి, నేను పాటిస్తున్నవి మీకు షేర్ చేస్తానండి. అందరు రెడీయా అండి? మిగతా వాళ్ళు కూడా వీడియోస్ కుదిరితే ఆన్ చేసుకుంటే చక్కగా మాట్లాడడానికి కనపడుతూ ఉంటే మంచిగా వస్తది. ఏదైతే చెప్పాలనుకున్నానో లేకపోతే ఫోన్‌ని చూసినట్లే ఉంటుందండి. వీలైతే ప్లీజ్ ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరు. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. సో, ఈ ధర్మాల గురించి ఇవాళ తెలుసుకోబోతున్నాము. ఇది ఎలాగో నూతన సంవత్సరం మొదలయింది కాబట్టి, ఈ టాపిక్ నేను వేరే ఛానెల్స్‌లో గూడా చెప్పడం జరిగింది. జనవరి ఫస్ట్ రోజున చెప్పానండి. ఎందుకంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఎన్నో సంవత్సరాలొస్తున్నాయి, దాటిపోతున్నాయి. విషెస్ మాత్రం చెప్పుకుంటాము. మెసేజ్‌లు చెప్పుకుంటాం, ఫోన్‌లు చేస్తున్నాం. కానీ మనమేమన్నా కొత్తగా మారామా అనేది చెక్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఒస్తుంది. ప్రతి ఇయరు న్యూ ఇయర్ ఒస్తుంది. ప్రతి ఇయర్ ఏదో ఒక ఫెస్టివల్ ఒస్తది. విషెస్ మాత్రమే ఉంటున్నాయా? మనలో ఏమన్నా కొత్తదనాన్ని మనం ఏమన్నా మొదలు పెడుతున్నామా? మనకి మనం క్వెషన్ ఏసుకోవాలండి. ఆ దిశగానే ఈ ప్రణాళిక అన్నది నాకు అనిపించి నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఒక ప్రణాళికబద్ధంగా మన జీవితాన్ని సాగించాలి మొదటిగా. మనం ఎలా అయితే స్కూల్లో చిన్నప్పుడు టైమ్ టేబుల్ ప్రకారము ప్రతి క్లాసు, ప్రతి పీరియడ్ పలానా సబ్జెక్ట్ అని చెప్పి ఎంత సిస్టమాటిక్‌గా, డిసిప్లిన్డ్‌గా మనం ఫాలో అయ్యామండి. తర్వాత ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ అని, మన సబ్జెక్ట్స్ చదువుకోవడానికి పీరియడ్స్. సో, ఎలా అయితే స్కూల్ అనేది ఉందో మనకి భౌతిక ప్రపంచంలో, అలానే మనం ఎర్త్ అన్న స్కూల్‌లో ఉన్నామండి. అవును కదండీ! ఇప్పుడు అర్థమైంది కదా అందరికి. ఈ భూమి అనేది ఒక పాఠశాల. మరి ఈ పాఠశాలలో మనకొక టైమ్ టేబుల్ ఉండాలా? మనకి ఎగ్జామ్స్ ఉండాలి, లెసన్స్ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్‌గా అటెండ్ అయితే మనం నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ కూడా అవుతాం. అవును కదండీ! ఎలా అయితే స్కూల్‌లో మన లైఫ్ జరిగిందో అదే సీరియస్‌నెస్ మనకెందుకు లేదండి లైఫ్ మీద. సో, లైఫ్ లెసన్స్ కూడా మనం తీసుకోవాలి. ఈ ఎర్త్ అనే స్కూల్‌కొచ్చామనేది ఫస్ట్ మనం నమ్మాలి. ఇప్పుడు నమ్ముతున్నాం లేదా అందరం? మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేసినప్పటి నుంచి మనకిదొక పాఠశాల అని అర్థమైపోయింది. ఇక్కడ ఎన్నో పరీక్షలొస్తుంటాయి. ఎన్నో లెసన్స్ నేర్చుకోవాల్సొస్తుంది. ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ కోసం మనం వచ్చాము అన్న విషయం మనకి అర్థమైంది.
అవునా కదండీ! ఓకే. సో, ఇలాంటి పాఠశాలలో మనము ఎంత సీరియస్‌గా ఉండాలి? స్కూల్లోనే జస్ట్ మార్క్స్ కోసం మనం అంత సీరియస్‌గా ఆ! పగలు, రాత్రి కష్టపడి చదివిన రోజులు గూడా ఉన్నాయి ఎగ్జామ్స్ రాయడానికి. మరి మనమెందుకు మన లైఫ్‌లో అంత సీరియస్‌గా లేము? సో, అదే సీరియస్‌నెస్ మనకి ఈ లైఫ్‌లో కూడా ఉండాలి. ఈ భూమికి విజిటింగ్‌గా వచ్చాం మనమందరం. విజిటింగ్‌గా వచ్చి ఎన్నో పాఠాలు నేర్చుకొని, జ్ఞానాన్ని సంపాదించుకొని, గుణాలని మార్చుకుంటూ, మనల్ని మనం ఎదగడానికి మన వంతు మనం ప్రయాణం చేయాలి. ప్రయత్నము చేయాలి. అవును కదండీ! యాక్సెప్ట్ చేస్తారా? సో, ఇలాగా మనము ఈ భూమి అన్న పాఠశాలకి ఎలా వచ్చామండి? ఒక జీవాత్మగా వచ్చాము. ఆత్మ అన్నది అంశాత్మ. ఆ పరమాత్మ కానీ, పూర్ణాత్మ ఏదైతే మనం అనుకుంటున్నామో భగవంతుడని, పూర్ణాత్మ అని, అక్కడి నుంచి అంశాత్మగా మనము వచ్చాము. కానీ అంశాత్మ భూమి మీద రావాలి అంటే జీవాత్మగా మారాలి. అంటే ఈ శరీరాన్ని తీసుకుంటేనే ఆత్మ భూమి మీదకి రాగలుగుతది. అవును కదండీ! ఆత్మ ఒక్కటే ఉండగలుగుతదా భూమి మీద? భూమి మీద జీవనం సాగించాలి అంటే మనకి ఈ శరీరం కావాల్సిందే. ఈ మనస్సు ఉండాల్సిందే. బుద్ధి కావాల్సిందే. తర్వాత ఆత్మ అన్నమాట. అంటే ఇక్కడ ఆత్మ ఎన్ని మాస్కులేసుకొనొచ్చిందండి? మాస్కులు తొడిగించుకొని లేయర్స్ ఫార్మ్ చేసుకొని ఆత్మ వచ్చేసింది జీవాత్మగా భూమి మీద. అది శరీరం అనే మాస్క్ ఒకటి, రెండవ మాస్క్ మనసు, మూడవ మాస్కు బుద్ధి. తర్వాతే ఆత్మకి చేరుతామన్నమాట. ఇప్పుడు ఈ ఆత్మకి ఛాలెంజ్ ఏంటండి భూమి మీదకి రాగానే? ఇవే ఛాలెంజ్. ఈ శరీరము ఒక ఛాలెంజే. మనసు అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్. ఈ బుద్ధి గూడా ఒక ఛాలెంజే. అప్పుడు ఆత్మస్థితికి చేరగలుగుతాము. అవును కదండీ! సో, గేమ్ స్టార్ట్ అయిందిప్పుడు. మనందరికి గేము స్టార్ట్ అయింది. ఎర్త్ మీద, భూమి అనే పాఠశాలలో ఆత్మ తన యొక్క నిజ స్థితిని ఈ మాస్కులు ధరించుకొని వచ్చి మాయలో పడిపోయింది. భూమి అనే మాయ మాయలో భౌతిక ప్రపంచం అనే మాయలో పడిపోయి, నేను శరీరాన్నే, నేను మనస్సునే, నాకు బుద్ధి అనేదుంది. కానీ నేను ఆత్మని కాదు అన్న ఫీలింగ్‌లో ఉండిపోయారు 90% జనాభా. యెస్ ఆర్ నో అండి. అంతే గదండీ! ఈ మాయల్లో పడిపోయాం కదా! ఇంకసలు ఆత్మ ఎక్కడుంది అంటున్నారు. కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. కానీ బతికొనున్నన్ని రోజులు ఆత్మ ఉందిరా అంటే నమ్మరు. చనిపోయేటప్పుడు మాత్రం ఆత్మబోధ అవన్నీ చెప్తారు. భగవద్గీత చదువుతారు. ఆత్మ వెళ్ళిపోయింది. శరీరాన్ని వదిలేశారు. బాడీని వదిలేశారు అంటారు అప్పుడు మాత్రం. మిగతా జీవించినంత సేపు బాడీ నేను, ఈ శరీరమే నాది. ఇదే కరెక్టు. ఆత్మ అవన్నీ మాట్లాడకూడదు అంటారు. జీవించి ఉన్నప్పుడు మాత్రం. ఇది మన విచిత్రం అన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ఇందులోకి ప్రయాణం చేశామో, మనం రియల్‌గా బ్లెస్డ్ అన్నమాట. కొంచెం ఈ జ్ఞానం మనకి పెరిగింది కదండీ! ఓకే. ఇవన్నీ నేను తొడుగులుగా తెచ్చుకున్నాను. కానీ నా అసలైన స్థితి ఏంటి? ఆత్మస్థితి. నేను అంటే ఎవరని చెప్పాలి? నేనొక ఆత్మను. నేను పలానా అని చెప్పేది భౌతిక మాయలోని వాళ్ళు. ఐడెంటిటీ ఇచ్చుకుంటూ ఉంటాం. నా పేరు పలానా. నేను ఇది చే ఇది చేస్తున్నాను. నా కెరీర్ ఇది. నేనొక పోలీస్‌ని, లాయర్‌ని, నేనొక ఇంజినీర్‌ని అని ఐడెంటిటీ చెప్పుకుంటూ, పేరు చెప్పుకుంటూ, మన పేరుకి తగ్గ మన పేరెంట్స్ వీళ్ళని ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసేసుకున్నాం. ఆధార్ కార్డ్. అవును గదండీ! కానీ ఇదంతా కూడా భౌతిక మాయ. అసలు స్థితి ఏందండి? మన అసలు స్థితి ఏంటి? ఆత్మస్థితి. ఆత్మగా మనందరం వచ్చాము. కానీ భూమి మీద బతకాలి అంటే ఇది జీవాత్మగా మారాల్సిందే. ఒక శరీరం అనేది కావాల్సిందే ఆత్మకి. అప్పుడే ఆత్మ ధ్యానం చేసుకోవడానికి కానివ్వండి, ఆ స్వధర్మాన్ని పాటించాలన్నా కానివ్వండి, దానికి ఇవన్నీ తప్పదు. శరీరము, మనస్సు, బుద్ధి. అవును కదండీ! పంచకోశాలని వినుంటారు కదా మీరందరూ. సో, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఇంకా విజ్ఞానమయ కోశము,
ఇంకా ఆనందమయ కోశము. ఇలా పంచకోశాలతో నిర్మింపబడ్డాం మనము. కదండీ! కానీ మనకు కనపడేది ఓన్లీ శరీరం మాత్రమే. కానీ మనసేదో ఉందంట అని అందరికి తెలుసు. అది మనకి కంటికి కనపడదు. కానీ శరీరం అంతా నిండి ఉంది మనస్సే. చూడండి మన మనసు బాలేకపోతే అది శరీరం మీద పడతది. దాని ప్రభావం. అంటే మనస్సుకి, శరీరానికి లింక్ ఉంది. మళ్ళీ మనసుకి, బుద్ధికి కూడా లింక్ ఉందండి. మన బుద్ధి బాగుంది అంటే మనసు ఉల్లాసంగా ఉంటది. మంచి పనులు చేయడానికి వెళ్తూ ఉంటుంది. మంచి కోరికలు, మంచి పనులు చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటుంది. అవును కదండీ! అంటే బుద్ధి వికాసము కావాల్సిందే. సో, ఇవన్నీ కరెక్ట్‌గా అన్నీ ఒకటి ఒకటి కనెక్టెడ్ నీట్‌గా కరెక్ట్‌గా అలైన్ అయిపోయింది అంటే అప్పుడు మనం ఆత్మ దగ్గరికి కనెక్ట్ అవుతాం అన్నమాట. లేకపోతే మనసెక్కడో ఉంది, శరీరం ఎక్కడో ఉంది. శరీరం ఇక్కడే ఉంది. మనసెక్కడో ఉంది. అంటూ ఉంటాం కదండీ! ధ్యాస ఎక్కడో ఉంటుంది. సో, అంటే ఒకటి ఒకటి కనెక్షన్ మిస్ అయిపోయింది. అలా మిస్ అయిపోయి అసలు కనెక్షన్‌ని అసలు మిస్ అయిపోయాం. ఆత్మతో డిస్కనెక్టెడ్ అయిపోయాము. అది సంగతి. అది మన ప్రాబ్లమ్స్ అంతా కూడా, మన సఫరింగ్ అంతా కూడా, మన అనారోగ్యాలంతా కూడా ఎందుకు అంటే, మన ఆత్మతో మనం కనెక్టెడ్‌గా లేము. డిస్కనెక్టెడ్. ఈ డిస్కనెక్ట్ అయిపోవడమే మనకి ఆ ప్రకృతి నుంచి లేదంటే మన సోలే మనకి బుద్ధి చెప్పడానికి మనకి ముట్టికాయలేస్తా ఉంటుంది. ఏదో ఒక అనారోగ్యం తెప్పించడము, ఏదో ఒక ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేయడము. అప్పుడన్నా మేలుకుంటామా లేదా అని. ఇదంతా కూడా సోల్ ప్లాన్ అంటారు. ఆత్మ యొక్క ప్లాన్ ఇది. కానీ మనకు తెలీదు. మన ఆత్మే ఇదంతా కూడా ముందే ప్లాన్ చేసుకొని ఇలా తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. కానీ అదంతా మర్చిపోతాం మనం. ప్లాన్ అంతా మర్చిపోయాం. అప్పుడే గేమ్ స్టార్ట్ అయింది మనకి భూమి మీద. మర్చిపోయాము. గేమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మనం ఒకవేళ వృద్ధాత్మ స్థితిలో ఉంటే, ఆత్మ దశలు మీకు అందరికి తెలిసుంటదండి. శైశవాత్మ, ప్రౌఢాత్మ, యవ్వనాత్మ అలాగా. ఒకవేళ మనందరం వృద్ధాత్మ స్థితికి వచ్చుంటేనే, ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి రాగలుగుతాము. సో, ఇది ఒప్పుకుంటారా అందరూ? లేకపోతే ఇంతమంది ఉన్నారండి బయట ఎందుకు కొంతమందే ఇక్కడున్నారు? ఇది వినాలని ఇష్టపడుతున్నారు. ఎంతో తపనతో ఉన్నారు. ఏదో తెలుసుకోవాలి అన్న ఆశ ఉంది అంటే, వృద్ధాత్మలైతేనే వస్తామండి ఇక్కడికి. సో, మనందరం కూడా వృద్ధాత్మలని అనుకుంటున్నాను. అంతే గదండీ! యాక్సెప్టెడా? కాబట్టి వృద్ధాత్మలు కాబట్టే ఈ క్వెషన్స్ అన్నీ గూడా ఒస్తాయి మనకి. అందరూ ఒకలాగే లేరెందుకు? కొంతమందికి మాత్రం సమస్యలున్నాయి. కొంతమందికి ఎందుకు లేవు? కొంతమంది ఇలా ఉన్నారు. కొంతమంది అలా ఉన్నారు. అసలేంటి? మన పర్పస్ ఏంటి? మనం ఎందుకొచ్చాము? మనం ఏం సాధించడానికొచ్చాము? ఈ పుట్టుకేంటి? మళ్ళీ ఈ మరణమేంటి? మళ్ళీ ఎక్కడికెళ్తున్నాం మరణించిన తర్వాత? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి తెలుసుకోవాలని మనకి తపన వృద్ధాత్మలకి. అందుకని ఏదో ఒక ప్రాంప్లెట్ ద్వారానో, ఎవరి ద్వారా ఫ్రెండ్ ద్వారానో, ఏదో ఒక గురూజీ ద్వారానో, ఏదో ఒక రకంగా నేచరు మనల్ని కనెక్ట్ చేస్తది. మనకి ఆ తపన ఉంది కదండీ! మన తపనే మనకి నేచర్ కనెక్ట్ అయ్యేలా చేస్తది. సో, అందుకే నేచర్‌కి ధన్యవాదాలు. సో, అప్పుడు మళ్ళీ మనం అన్నీ కూడా తెలుసుకోవడం మొదలుపెడతాము. ఓకే. నేనిక్కడ వచ్చింది పాఠాలు నేర్చుకోవడానికి. నాకున్న ఛాలెంజెస్ ఈ శరీరము, మనస్సు, బుద్ధి. వీటి పట్ల నేను న్యాయంగా వ్యవహరించాలి. వీటి యొక్క ధర్మాల్ని నేను పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కలయికే కదా! ఇప్పుడు మనిషి, మానవుడు అంటే వీటన్నిటి కలయిక. వీటన్నిటి కలయిక అని మనకు తెలిసినప్పుడు వాటి పట్ల కొన్ని ధర్మాలు గూడా ఉంటాయి గదండీ! ఆ ధర్మాలు గూడా మనం పాటించాలి కదా! సో, వాటి యొక్క ధర్మాలు తెలుసుకోవడమే ఇవాళ మనం ధర్మో రక్షిత రక్షిత టాపిక్ అన్నమాట. ఓకే అండి. మరి జీవాత్మ అని గూడా చెప్పాం కదా! జీవాత్మ అంటే శరీరం అనేది ఉంది. సో, పంచధర్మాలు మనం పాటించాలి.
సో ఈ ధర్మాలు ఎన్ని రకాలండి? పంచధర్మాలున్నాయి. ఈ పంచధర్మాల్ని మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో, పంచ ప్రణాళిక రూపంలో అంటే ఎలా అయితే మనం స్కూల్‌లో టైమ్ టేబుల్ యేసుకొని ఫాలో అయ్యామో, అదే ప్రణాళిక ఈ భూమి అనే పాఠశాలలో గూడా మనం వేసుకొని, పాటిస్తూ పోతే ఖచ్చితంగా ఆ ధర్మం మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కనురెప్పలాగా మనకి ఎప్పుడు మనల్ని కాపలా కాస్తూ రక్షిస్తూ ఉంటదండి. సో, ఆ ధర్మాలేంటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. సో, మొదటి ధర్మం వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా! శరీరం ఉంది కదా! సో, ఈ శరీర ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. మీ అందరికి తెలిసే ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నెమరు వేసుకుందాం ఒకవేళ తెలిసినా కూడా. శరీర ధర్మము అంటే ఈ శరీరం తీసుకొచ్చిన తర్వాత దీనికి ఏంటి ధర్మము అంటే 3 ఫాలో చేయాలండి శరీర ధర్మానికి. ఫిజికల్ యాక్టివిటీ. దీన్ని యంత్రము అంటారు. శరీరాన్ని ఏమంటారండి? యంత్రము అంటారు. యంత్రం అంటే ఏంటండి? మెషిన్. సో, మెషిను ఎన్ని రోజులు పనిచేస్తుంటే అంత పనిచేస్తది. ఒకవేళ లోపల పెట్టేసామనుకోండి, దాసిపెట్టామనుకోండి, కొన్ని రోజులకి ఆ మెషిన్ పనిచేస్తదా? పని చేయదు. మిషన్ పనిచేసినన్ని రోజులే పనిచేస్తది. అలానే మన శరీరం కూడా దీనికి ఒక పని పెడుతూ ఉండాలండి. పని పెట్టడం అంటే దానికొక కదలికలిస్తూ ఉండాలి. మూవ్‌మెంట్స్. అలానే కూర్చోబోండి. అన్నీ పట్టేస్తాయి కదండీ! సరిగ్గా నడవలేం కదా! చేతులతో ఏ పని లేకపోతే చేతులు మనకి కష్టంగా ఉంటది కదండీ! ఎప్పుడు బాడీకి మూవ్‌మెంట్ అనేది ఇవ్వాలి. బాడీకి ఎప్పుడైతే మూవ్‌మెంట్ ఇస్తా ఉంటామో తర్వాత దాన్ని మనల్ని మూవ్ చేస్తది. దానికి కదలికలిస్తూ ఉంటే మనల్ని కదలనిస్తూ ఉంటుంది. సో, ఓపిక ఉన్నన్న రోజులు కూడా మనం ఈ ధర్మాన్ని మనం పాటించాలి. ఏదో ఒకటి మీ డైలీ రొటీన్‌లో మనం రాసుకోవాల్సిన దినచర్యలో ఏంటి అంటే శరీర ధర్మాన్ని పాటించాలి. అది నడక అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, డాన్స్ నచ్చితే డాన్స్ చేయొచ్చు కాసేపు, యోగా చేయొచ్చు, జుంబా అని చెప్పి ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి. జుంబాలో జాయిన్ అవ్వచ్చు. ఎన్నో రకాలుగా మీ శరీరాన్ని కదిలించండి. శరీర ధర్మంలో మొదటిదనమాట ఈ విషయం. ఇది ఖచ్చితంగా మనం ప్రణాళిక రాసుకొని, శరీర ధర్మంలో ఇది నేను చేస్తున్నానా లేదా అని రాసుకోవాలండి. ఎప్పుడు పాతగానే ఉండకూడదండి. కొత్త కొత్తవి మనము ప్రయత్నం చేసి, మనల్ని మనం మార్పు తెచ్చుకొని నూతనంగా బయటికి రావాలి మనం. ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇయర్‌కి మనం ఎంత గొప్పగా మారుతున్నాము. ఎంత నూతనంగా మనం కొత్త కొత్తవి ట్రై చేస్తున్నాము. ఎలా కొత్తగా బయటకొస్తున్నాం మనము. అన్నది మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఓకే అండి. సో, శరీర ధర్మంలో మొదటిదేందండి? కదలికలు. కదిలిస్తూ ఉండాలి శరీరాన్ని. నడుస్తూ ఉండండి. ఎక్సర్‌సైజ్ చేయండి. కూర్చొని ఎక్సర్‌సైజ్ మూవ్‌మెంట్స్ ఇవ్వండి. అలా ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. శరీర ధర్మంలోనే రెండవది ఏంటి అంటే చక్కటి శాకాహార భోజనం. ఇది అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. అందరూ శాకాహారులే కదండీ ఇంకిప్పుడు. సో, ఇది వింటున్నారంటేనే శాకాహారులైతేనే వింటారులెండి. నాన్ వెజోళ్ళైతే ఇది మనకెందుకని క్లోజ్ చేసేస్తారు. సో, మనం శాకాహార భోజనం తీసుకోవాలి. శాకాహార భోజనం అని చెప్పి ఉప్పు, కారాలు, మషాలాలు, డీప్ ఫ్రైలు అని చెప్పేసి తినేసినా కూడా ఉపయోగం లేదండి. అన్నీ కూడా మితంగా, అన్నీ రుచి చూడండి. కానీ మితంగా తీసుకోండి. ఎక్కువ ఉప్పు అవసరం లే, ఎక్కువ కారం అవసరం లే, ఎక్కువ మసాలాలు అవసరం లే. అన్నీ మితంగా. డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడప్పుడు. సాత్విక ఆహారము, శాకాహారం అని చెప్పేసి దాంట్లో గూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. మనం ఏ విధంగా వండుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. ఏ రోజుకి ఆ రోజు వండుకొని ఫ్రెష్‌గా తింటున్నామా లేదా అన్నది సెకండ్. నిన్నటివి, మొన్నటివి ఇలాంటివి ఏవన్నా ఉంటే మానేసుకోవాలి. ఖచ్చితంగా. ఓకే అండి. ఇంకా కూడా వెల్లుల్లి కూడా తింటూ ఉంటారు ఇంకా. చాలా మంది తింటూ ఉన్నారు. ధ్యానం చేస్తున్నా కూడా ఇంకా కూడా నేను విన్నది చాలా మంది వెల్లుల్లిని వదలట్లేదు. వెల్లుల్లి కూడా మానేయాలి. పుట్టగొడుగులు కూడా మానేయాలి. మరి ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారో నాకు తెలీదు.
సో ఎవరైతే ఈ ధ్యాన మార్గంలో ఉన్నారో, ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా వెల్లుల్లి, ఇంకా పుట్టగొడుగులు కూడా మానేయండి. నేను గూడా అప్పుడప్పుడు ఫంక్షన్స్‌లో వెళ్ళేటప్పుడు, బయట ఊర్లకెళ్ళినప్పుడు తినేస్తూ ఉన్నా. నేను గూడా గార్లిక్. కొంచెమే గదా! బయటికెళ్ళినప్పుడే కదా! ఇంట్లో చేసేదాన్ని కాదు. కానీ బయటికెళ్ళినప్పుడు కొంచెం తినేస్తూ ఉండేదాన్ని. దాదాపు ఒక 2 ఇయర్స్ అయింది ఇప్పటికి. కంప్లీట్‌గా మానేయడం జరిగింది నేను. ఈవెన్ బయటికెళ్ళినా కూడా నాకేమి దొరకలేదంటే కర్డ్ రైస్ అయినా తినేసొస్తా. బయట కంట్రీస్‌కెళ్ళినా కూడా మనకి ఆప్షన్స్ అయితే ఉంటదండి. మన రుచిని మనం వదిలేస్తే మనకి ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనం సాకు చెప్పేస్తాం. నాకేం దొరకలేదు. నేను తినాల్సొచ్చిందనేది. మన నుంచి ఉంటదండి. మన ఇంటెన్షన్ స్ట్రాంగ్‌గా ఉందంటే మనం ఎక్కడికెళ్ళినా మనం దిగమనమాట. తినకుండా ఉండడానికే ట్రై చేస్తాము. ఎందుకు అంటే ఇంత సీరియస్‌గా చెప్ చెప్తున్నాము అంటే వెల్లుల్లి ఈవెన్ మన పత్రిజీ సార్ కూడా మనకి ఎన్నో సార్లు ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. ఎందుకంటే తమో గుణాన్ని ప్రేరేపిస్తూ ఉంది ఈ వెల్లుల్లి. భౌతికం భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి గార్లిక్ తినమనే చెప్తాం. వాళ్ళు ధ్యానం చేయరు కదండీ! వాళ్ళు ఈ మార్గంలో లేరు కాబట్టి, అది శరీర రీత్యా ఆరోగ్యాన్నిస్తది. కరెక్టే. కానీ ఎవరైతే ఈ ధ్యాన మార్గంలో ఉన్నారో, ధ్యానాన్ని చేసుకుంటూ ఉన్నారో, వాళ్ళకి ఇది సెట్ అవ్వదండి. ఎందుకంటే ఇది గుణాల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. తమో గుణం ఒక రీజన్. ఇంకొకటి ఏదైతే డార్క్ ఫోర్సెస్, నెగెటివ్ ఫోర్సెస్ అని ఏదైతే మనం వింటూ ఉంటామో, ఇవన్నీ మన లోపలికి ఈజీగా రావడానికి వెల్లుల్లనేది వాళ్ళకి వీక్‌నెస్ అన్నమాట. మనం వెల్లుల్లి తినేసాం అనుకోండి, మనం అలో చేస్తున్నాం మనల్ని మనం. ఆ డార్క్ ఫోర్సెస్ మనలోకి వెళ్ళడానికి. ఇదొక రీజన్ అండి. ఎందుకు వెల్లుల్లి మానేయాలి అనేది. అంటే మనం వెంటనే ఆ ఎమోషన్స్‌కి ట్రిగ్గర్ అయిపోవడము. ఆ నెగటివిటీ, ఆ భయం ఇలాంటివుంటాయి గదండీ! తమో గుణాలన్నీతో పాటు ఏదైతే నెగటివిటీ అంటుంటారు గదండీ! కల్లుప్పేసి రుద్దండి, కల్లుప్పేసి స్నానం చేయండి. ఏదైతే ఒక నెగటివిటీ అనేది ఉంటుందండి. అది మన లోపలికి వెళ్ళడానికే వాళ్ళు క్రియేట్ చేశారు. శాకాహారం కింద మనకి ఒక వీక్‌నెస్ కింద. జనాలు తినేసి మనం వాళ్ళలోకి చొరబడొచ్చు అని డార్క్ ఫోర్సెస్ క్రియేట్ చేసిన పదార్థమే వెల్లుల్లి. ఇప్పటికి మనం పండగలప్పుడు ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు వెల్లుల్లి తినకుండా ఉంటాం. ఆనియన్ తినకుండా ఉంటాం. అందరికి తెలిసిందే ఈ విషయం. కానీ అప్పుడెందుకున్నామండి? అదొక్క రోజేనా? కానీ ఎప్పుడూ అలానే ఉండాలి. అంటే ఇదొక నెగటివిటీ క్రియేట్ చేస్తది. ఇదొక తమో గుణాన్ని ప్రేరేపిస్తది. మన ఎమోషన్స్‌ని ట్రిగ్గర్ చేసేది అన్నమాట. ఇంక నాన్ వెజ్ అయితే అసలు చెప్పబలేదండి. మనకు వద్దనే వద్దు ఆ డిస్కషను. అట్‌లీస్ట్ మన దాంట్లో మనం తెలుసుకోవాల్సింది వెల్లుల్లి మాత్రం తినగూడదు. తమో గుణంని ట్రిగ్గర్ చేస్తది. నెగటివిటీ మనకి ఈజీగా మనలోకి వెళ్ళడానికి ఇదొక మధ్యం మీడియేటర్‌గా వాహనంగా ఉంటూ ఉంటది. కాబట్టి మనం మానేసేయాలి. ఇంకొక రీజన్ ఏంటి అంటే వెల్లుల్లి తినడం వల్ల మనకి అదే ఈ నెగటివిటీ అనేది ఎక్కువ అయితుంది మనలో. ఎమోషన్స్‌కి తొందరగా లోనయిపోతూ ఉంటాము. ఇది మనము ఇంకా ధ్యానం, ధ్యానం చేస్తున్నాం కదా! వెల్లుల్లి తినేస్తున్నాం ఓ పక్క. ధ్యానము చేస్తున్నాం. ధ్యానంలో సంపాదించేదేంటండి? శక్తి. ఈ పక్కన మళ్ళీ వెల్లుల్లి తింటున్నాం రోజు. ఏమవుద్దో తెలుసా అండి? ధ్యానంలో మనం పొందిన శక్తి కుండకి చిల్లుబట్టినప్పుడు కుండలో నీళ్ళన్నీ ఎలా ఎళ్ళిపోతాయో, ధ్యానంలో పొందిన శక్తి ఈ వెల్లుల్లి ప్రభావం వల్ల ఎనర్జీని కోల్పోతూ ఉంటాం మనం. మీరు చెక్ చేసుకోవాలి. ఎక్స్‌పెరిమెంట్ కూడా చేయండి. మానేసి చూడండి, తిని చూడండి. ధ్యానము మీ యొక్క నెగటివిటీ మీ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఇవన్నీ కూడా మీకు మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి మీకు మీరు. సో, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎందుకు వెల్లుల్లి నిషిద్ధం అనే దానికి ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఓకే. ధ్యానంలో సంపాదించిన శక్తిని కోల్పోతూ ఉంటాము ప్యారలల్‌గా మీరు గార్లిక్ తిన్నారంటే. సో, మనం చేసేదే అంతంత మాత్రం. మళ్ళీ గార్లిక్ సూపర్‌గా తినేసామనుకోండి, వచ్చిన శక్తి ఆడ పంపించేస్తున్నాం. నెగటివిటీనే అలో చేస్తున్నాం. ఇంకెందుకండి మనం చేసి లాభం? సో, ఇది గమనించుకోండి. ఓకే అండి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో, ఇవన్నీ పాటించండి. నేను గూడా 2 ఏళ్ల నుంచి కంప్లీట్‌గా మానేసి, ఇంకా గూడా నాకు చాలా బాగా డిఫరెన్స్ కనపడుతుంది.
సో, అందుకని మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ విషయాన్ని. సో, ఇప్పుడు చక్కటి శాకాహార భోజనం తీసుకోవాలి. రైట్ ఫుడ్, రైట్ ఎక్సర్‌సైజ్, ఇంకా రైట్ స్పీచ్. సో, శరీర ధర్మంలో 3 ఉన్నాయండి. రైట్ ఎక్సర్‌సైజు, రైట్ ఫుడ్ అండ్ రైట్ స్పీచ్ అంటారు. మనకి వాక్క్షేత్రం గురించి ఎంత గొప్పగా చెప్పారు పత్రిజీ సార్. మాటే మంత్రంగా ఉండాలి. మనం మాట్లాడాము అంటే అది అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్‌గా మారాలి. వాళ్ళ ఆత్మ ప్రగతికి ఉపయోగపడే విధంగా మన వాక్కు అనేది ఉండాలి. ఈ వాక్కే శత్రువుల్ని క్రియేట్ చేస్తది. ఈ వాక్కే మిత్రుల్ని గూడా క్రియేట్ చేస్తది. సో, ఎంత జాగ్రత్తగా మరి మాట్లాడాలండి. ఈ మాటల వల్లే గదండీ మొత్తం గొడవలు. మొత్తం గొడవలు స్టార్ట్ అయ్యేది నువ్వు ఇలా అన్నావు, నువ్వు అలా అన్నావు. ఆ మాటను మనం క్యారీ చేస్తున్నామండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మన చుట్టుపక్కల మన ఫ్రెండ్సో, మన రిలేటివ్సో, మన హస్బెండో, మన పిల్లలు "నువ్వు అప్పుడిలా అన్నావు నేనిప్పటికి గుర్తుపెట్టుకున్నా" అని చెప్తా ఉంటాం. అంత మోస్తూ ఉంటాం. అంటే మాటకి ఎంత ప్రభావితులం అవుతున్నాము అన్నది గమనించి, మాటని జాగ్రత్తగా మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. ప్రేమతో మాట్లాడాలి. ఇలా మాటల గురించి ఎన్నో పద్యాలు గూడా ఉన్నాయండి. సో, అన్నిటికన్నా ఫైనల్ మాటే మంత్రంగా మారాలి. వాడాలి. శరీరాన్ని యంత్రం అన్నాం. వాక్కుని మంత్రం అంటున్నాం. ఓకే. సో, మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలాంటివి మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? గాసిపింగ్ అంటారు. ముందు ఒకలాగా యాక్ట్ చేస్తాం. వెనకెళ్ళాక వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ గమనించాలి. జడ్జిమెంట్స్ ఇస్తున్నామా? కంప్లెయింట్స్ ఇస్తున్నామా? బ్లేమింగ్ చేస్తున్నామా? మన మాటలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అవతలి వాళ్ళకి? మన మాటల వల్ల ఎవరు హర్ట్ అవ్వగూడదు. బాధపడగూడదు. బాధపడ్డారంటే మనం కర్మలో ఇరుక్కుంటాం. వాక్కు వల్ల కర్మలో ఇరుక్కుంటాం మనమందరము. సో, వాక్కుని జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు మనకి కర్మ సిద్ధాంతం తెలిసింది గదండీ! ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది ఎరుక పెంచుకుంటూ ఉండాల్సిందే ఎప్పటికప్పుడు. మొత్తం కర్మలో ఇరుక్కుంటాం లేకపోతే. ఓకే అండి. ఇంకా మిగతా సెన్సెస్ ఉన్నాయి గదండీ ఇంద్రియాలు. కళ్ళు, ముక్కు, ఈ నోరు, చెవులు. సో, వీటికిచ్చే ఆహారాన్ని గూడా శరీర ధర్మం కింద చెప్పబడింది. వీటికి కూడా ఎలాంటి ఆహారం ఇస్తున్నామో మనం చెక్ చేసుకోవాలండి. అంటే ఎలాంటివి చూస్తున్నాం? ఒక డే స్టార్ట్ అయితే ఎలాంటివి చూస్తున్నాం? ఎలాంటివి వింటున్నాం? ఎలాంటివి మాట్లాడుతున్నాం? వీటికిచ్చే ఆహారాన్ని కూడా శరీర ధర్మం కింద పాటించాలి. సో, ఇప్పుడు మనకేం తెలిసింది? మనం ఈ ప్రయాణం చేస్తుండగా మనకేమనిపిస్తుంది? ఎలాంటివి చూడాలనిపిస్తుంది? ఆహ్లాదకరంగా ఉండేటివి. ఏ హానిని చూడలేము మనం. హాని తలపెట్టాయి, హింసకి సంబంధించినవి. ఈవెన్ మూవీస్‌లో కూడా ఇప్పుడు అలాంటివి చూపించినా కూడా చూడబుద్ధి అవ్వట్లేదు. అంటే మన కళ్ళు స్వచ్ఛంగా ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. మనం ఇలాంటివి చూడకూడదు. వాటికెప్పుడూ ఆహ్లాదకరంగా ఉండేటివి చూడాలి, వినాలి, మాట్లాడాలి. ఇవన్నీ కూడా శరీర ధర్మము. కానీ వీటినెంత పొల్యూట్ చేస్తున్నామండి మనం ఇప్పుడు. చూడకూడనివన్నీ చూసేస్తున్నాం, మాట్లాడకూడనివన్నీ మాట్లాడేస్తున్నాం, వినకూడనివన్నీ వినేస్తున్నాం. మనం గమనించాలండి. వీటి పట్ల మనము ఏ విధంగా ఉంటున్నాము? వీటి పట్ల మనకి ఎంత ప్రేమ ఉంది? ఆ మాట యూజ్ చేస్తే బావుంటుంది. మనకి మన ఇంద్రియాల్ని మనం ప్రేమిస్తే వాటికి చక్కటి విషయాలనే అందిస్తూ ఉంటాం ఎప్పుడు. చక్కటి ఆహారాన్నే ఇస్తాం ఆ ఇంద్రియాలకి కూడా. వాటి పట్ల నిజమైన ప్రేమ మనకి కానీ ఉంది అంటే, ఖచ్చితంగా వాటికి మనము మంచివే ఇవ్వాలనుకుంటాం. మంచివే వినిపించాలనుకుంటాం మన చెవులకి. మంచి ఆహారాన్నే ఇవ్వాలనుకుంటాము. అవునా కాదండి? ఓకే. సో, ఇలా ఎలాంటివి మనం ఇస్తున్నాము మన ఇంద్రియాలకి, ఇది కూడా శరీర ధర్మంలో భాగమే. ఓకే అండి. ఈ ఈ ధర్మాన్ని మనం పాటించాలి.
అప్పుడు ఇంకా శరీరం మనల్ని ఖచ్చితంగా రక్షిస్తదండి. మనం చెక్ చేసుకోవాలి. ఒక ప్రణాళిక, ఒక టైమ్ టేబుల్ రాసుకొని శరీర ధర్మంలో ఈ 3 నేను ఎలా పాటిస్తున్నాను. ఎప్పుడు వింటూ ఉండడమే కాదండి మనము. దాన్ని అప్లై చేసి, ఎక్స్‌పెరిమెంట్ చేసి, దాని అంతు తెలుసుకోవాలి. అప్పుడే గదండీ మనలో మార్పనేదొస్తది. ఎన్ని విన్నా, వింటూనే ఉంటే బానే ఉంటదండి. కానీ మనం ఒక సీరియస్‌నెస్ ఉండాలి. ఒక సిన్సియారిటీ ఉండాలి. ఓకే. ఒక పేషెన్స్‌తో ఉండాలి ఆ పని పట్ల. ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేయాలి ఆ విషయాన్ని పట్ల. 5 కాన్సెప్ట్ అంటారు. 5 సీరియస్‌నెస్, స్ట్రాటజీ, ఓకే. స్లో, స్టడీ, సిన్సియారిటీ. ఏ పనిని మీరు స్టార్ట్ చేసినా కూడా ఈ 5 ప్రిన్సిపల్‌ని ఫాలో చేయాలి. ఇవన్నిటిని మనం చెక్ చేసుకుంటూ మనం ఆ పనిని కానీ మొదలుపెడితే ఖచ్చితంగా దాని రిజల్ట్ పాజిటివ్‌గానే ఉంటుంది. ఇది పిల్లలకి అయినా చెప్పొచ్చు. ఎవరు ఏ ఫీల్డ్‌లో ఏది నేర్చుకోవాలన్నా, ఏ విషయాన్ని హ్యాబిట్ చేసుకోవాలన్నా కూడా ఈ 5 ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. సీరియస్‌నెస్, స్లో, స్టడీ, సిన్సియారిటీ, ఇంకేంటండి? సీరియస్‌నెస్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, ఇంకా స్లోగా ఉండాలి, స్టడీగా ఉండాలి. ఓకే అండి. ఇంకొక చెప్పాను నేను. సో, స్మార్ట్‌గా ఉండాలి. స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి. స్ట్రాటజీ. సో, ఈ 5 ప్రిన్సిపల్‌ని ఫాలో చేసి ఏ హాబిట్‌నైనా మనము ఏ విషయాన్ని సాధించాలన్నా కూడా వీటిని ఫాలో చేసుకోవాలన్నమాట. అర్థమైందా అండి అందరికి? శరీర ధర్మాన్ని మనం పాటిద్దామా మరి? వేసుకుందామా టైమ్ టేబుల్ ఇవాళ నుంచి? ఇది న్యూ ఇయర్‌కి చెప్పారండి ఈ టాపిక్కు. అట్‌లీస్ట్ జాన్వరియే కాబట్టి అందరూ ఇంకా కొత్త సంవత్సరం మూడ్‌లో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా బాగా ఎక్కుద్దని చెప్పేసి ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. మనం మార్పు చూడాలండి. ఇన్ని రోజులుగా ఎన్నో క్లాసులు వింటున్నాం, ఎన్నో బుక్స్ చదువుతున్నాం. మనలో మార్పు ఎంతవరకొచ్చింది? మెజర్‌మెంట్ చేసుకోవాలి. ఆ మెజర్‌మెంట్ చేసుకోవాలంటే దానికి కొన్ని ధర్మాలున్నాయి. అవన్నీ మనం చెక్ చేసుకోవాలి పాటిస్తున్నామా లేదా? సో, రెండవ ధర్మానికి వెళ్ళిపోదామా అండి? అప్పుడే 9:45 అయిపోతుంది. ఇంకా 4 ధర్మాలున్నాయి. ఓకే అండి. ఐ ట్రై టు ఫినిష్ ఫాస్ట్. రెండోదొచ్చేసి కుటుంబ ధర్మం అండి. కుటుంబ ధర్మము. ఇది మనందరం చాలా బాగా చేస్తున్నట్లే. కుటుంబ ధర్మం. అంటే మన రక్తం పంచుకొని వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్‌లో భాగం కుటుంబ ధర్మం. రక్త సంబంధీకులు అంటారు. మన రక్తం పంచుకొని వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక భాగం కుటుంబ ధర్మంలో. సో, వాళ్ళ పట్ల మనకేముండాలండి? బాధ్యత. ప్రేమ గూడా ఉండాలి. ఉందా ప్రేమ? లేకపోతే అబ్బా! మళ్ళీ వీళ్ళకి ఇవాళ గూడా వంట చేయాలా? అబ్బా! వీళ్ళకి ఇంతమంది నా ఫ్యామిలీలో. కానీ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యతతో పాటి ప్రేమగాను వ్యవహరించాలి. చెక్ చేసుకోండి. కుటుంబ ధర్మం. సో, ఈ ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్న మాట ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోండి. అవి ఎన్ని రకాల ధర్మాలున్నాయో తెలుసుకోవాలి. ఆ ధర్మంలో కుటుంబ ధర్మము మన ఫ్యామిలీ మెంబర్స్ పట్ల. కృతజ్ఞత ఉండాలి వాళ్ళ పట్ల. ప్రేమ ఉండాలి. బాధ్యతను ఉండాలి. మరి కుటుంబ ధర్మం అంటే ఇదొక్కటే తెలుసు అందరికి. మీకందరికి ఇంకొక విషయం గూడా తెలీదు. తెలుసో నాకు తెలీదు. ఆత్మ కుటుంబ ధర్మం కూడా ఉంది. హ్యాండ్ రైజ్ చేశారండి ఇక్కడ? మరి క్లాస్ జరుగుతుంది. లాస్ట్‌లో ఏదైనా ఉంటే మాట్లాడొచ్చు మనము. ఓకే అండి. సో, రెండవ కుటుంబ ధర్మంలో భాగం ఏంటి అంటే ఆత్మ కుటుంబ ధర్మము. మనం అనుకుంటున్నాం మన ఫ్యామిలీ కదా! ఇదే కదా మన ధర్మము. నేను బాధ్యత ఇక్కడ వహించేస్తున్నాను. నేను వాళ్ళని చక్కగా చూసేసుకుంటున్నాను. అయిపోయిందనుకుంటున్నాం. కాదండి. ఆత్మ కుటుంబ ధర్మం కూడా ఉంది మనకి. ఇది అందరికి తెలీదు. అందుకే మనం తెలియకుండా ఆ ధర్మం మనల్ని రక్షించట్లేదు. ఎందుకంటే మనం ఒకటి మిస్ అయిపోయాం. ఆత్మ కుటుంబ ధర్మాన్ని పాటించట్లేదు. మరేంటి ఆత్మ కుటుంబ ధర్మము అంటే సోల్ ఫ్యామిలీ. ఇప్పుడు మీరందరూ కూడా నా సోల్ ఫ్యామిలీ.
మనం ఆత్మపరంగా మనందరం కనెక్ట్ అయ్యాం. మనకసలేమన్నా పరిచయం ఉందా అండి ఒకరి గురించి ఒకరికి? కానీ ఇక్కడ ఒక హ్యాపీనెస్‌ని జనరేట్ చేస్తున్నారు మీరు, నేను. ఒక పాజిటివిటీలో ఉన్నాం మనందరం. యెస్ ఆర్ నో అండి? మన ఫ్యామిలీ మెంబర్స్‌తో గూడా ఇంత హ్యాపీగా మాట్లాడం. కానీ ఆత్మ కుటుంబీకులతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాము. ఒక ఎనర్జీతో ఉంటూ ఉంటాము. ఒక ఫీల్ అనేది బావుంటుంది. ఫీల్ గుడ్ అనే ఫీలింగ్‌లో ఉంటూ ఉంటాం. అవును కదండీ! అది ఆత్మ యొక్క ధర్మం. ఆత్మ కుటుంబ ధర్మం అంటే ఇందులో 2 విభాగాలున్నాయి. మనం ఎంతో మంది దగ్గర నుంచి ధ్యానం నేర్చుకొని ఉంటాం. ఇంకా మనం ఎంతో మందికి నేర్పిస్తూ ఉంటాం. ఈ 2 కేటగరీ పీపుల్‌ని మనం సోల్ ఫ్యామిలీ అంటాం. మనము గురువుల దగ్గర నేర్చుకుంటూ ఉంటాము. ఫ్రెండ్స్ ద్వారా తెలిసుంటది. అట్లా మనం ఎంతో మంది వల్ల ప్రభావితం అయ్యి ఉండొచ్చు. బుక్స్ ద్వారా ఇండైరెక్ట్‌గా, గురువుల ద్వారా డైరెక్ట్‌గా, ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా రకరకాల మాస్టర్స్ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉంటాం. ఎన్నో రకాలుగా మనం ప్రభావితం చెందుతూ ఉంటాము. వీళ్ళు ఆత్మ కుటుంబంకి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ మనం తెలుసుకున్నది 10 మందికి పంచడానికి మనం వెళ్ళినప్పుడు, మనం ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళందరూ కూడా మన ఆత్మ కుటుంబానికి చెందినవాళ్ళు. సో, 2 రకాలుగా ఆత్మ కుటుంబ ధర్మం ఉంది. సో, ఇప్పుడేంటండి, మనం తెలుసుకున్న వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలెప్పుడు. అది మన యొక్క ధర్మం. ఆత్మ కుటుంబ ధర్మంలో మనం తెలుసుకున్న వాళ్ళ నుంచి గురువుల పట్ల కానీ, బుక్స్ ద్వారా గురువుల పట్ల కానివ్వండి, మాస్టర్స్ ద్వారా గానివ్వండి, ఎన్నో సత్సంగాల ద్వారా ఎన్నో మాస్టర్స్ నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. వీళ్ళందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అది మన యొక్క ధర్మము. మనం ఇంకా 10 మందికి ప్రచారం చేస్తున్నాం. ఎంతో మందిని ధ్యానాన్ని రావాలని చెప్పి వాళ్ళని మనం మోటివేట్ చేస్తూ ఉన్నాం. సో, వాళ్ళందరి పట్ల మనకి ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. నువ్వు అంటే మనకిప్పుడు జీసస్ గారు చెప్పిన ఒక విషయం మనకిక్కడ నిన్ను నువ్వు ప్రేమించుకో, అలానే నీ వలె పొరుగువారిని కూడా ప్రేమించు అని జీసస్ గారు చెప్పారు. పొరుగువారిని ప్రేమించడము అంటే వాళ్ళని కూడా ధ్యానంలోకి లాగడమే. అది అసలైన పొరుగువారిని ప్రేమించడం అంటే అని చెప్పారు. ఇంకొకటి ప్రతి జీవి పట్ల ప్రేమ. అది అహింస మార్గంలో ఉండండి. హింస వద్దు అన్న తీరు గూడా ఉంది జీసస్ గారు చెప్పిన ప్రబోధాల్లో. అంటే పొరుగువారిని ప్రేమించడం అంటే పొరుగువారికి ధ్యానాన్ని నేర్పించు అనేసి. నిజంగా నువ్వు ప్రేమించావంటే వాళ్ళని ఆత్మపరంగా వాళ్ళని ఎదగనించేలా చెయ్యి. అది అసలైన ప్రేమ. అండ్ నిన్ను నువ్వు ప్రేమించుకో అని గూడా చెప్పారు జీసస్. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావంటే నీతో నువ్వు ఉంటావు అనేసి. నీతో నువ్వు ఎలా ఉంటావంటే నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అయ్యి ఉండు అనేసి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. పొరుగు వారిని గూడా ప్రేమించుకోవాలి. ఇది ఫైనల్ సిద్ధాంతం జీసస్ గారు చెప్పింది. అది బయటికి బాహ్యార్థం ఒకటెళ్ళిపోయింది. మనకి పత్రిజీసారు అంతరార్థం ఇది మనకి చెప్పిన విషయం అన్నమాట. ప్రతిదానికి బాహ్యార్థం ఒకటుంటదండి. అందరూ అది తీసేసుకొని లిమిట్ అయిపోయారు. కానీ అంతరార్థంలోకెళ్తే అసలు విషయం బోధపడతదన్నమాట. ఓకే అండి. సో, ఇలాగా మనము ఈ కుటుంబ ధర్మాన్ని పాటించాలి. ఈ కుటుంబ ధర్మంలో ఆత్మ కుటుంబ ధర్మం అనేది ముఖ్యమైనది. కుటుంబ ధర్మం ఎలాగో పాటిస్తాం. ఎందుకంటే మనం అందరం సంసారంలో ఉన్నాం కదండీ! కనపడేది ఇదే కదా! మొత్తం భౌతిక ప్రపంచం అంటేనే కుటుంబం ఫస్ట్. ఆ ప్రయారిటీ ఎలాగో ఉంది. మనం అందరం చేస్తున్నాము. కానీ ఈ మధ్య వింటున్న ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చాక కుటుంబ ధర్మాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. నేను ఆత్మనని జెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ జేస్తున్నారని గూడా వింటూ ఉన్నాము. నా జర్నీ ఇదే. మీరందరూ అది కాదండి. అప్పుడు మళ్ళీ మీరు అధర్మాన్ని పాటిస్తున్నట్టు. ఎందుకంటే మనమే డిసైడ్ జేసుకొని ఫ్యామిలీని మనం చేసుకొని మనం ఈ ఎర్త్ మీదకి వాళ్ళని సోల్ కాంట్రాక్ట్ రూపంలో నువ్వు నా భర్తగా ఉండు. నువ్వు నా పిల్లలుగా ఉండు. అని మనం ఒకరికొకరు డిసైడ్ జేసుకొని మనం అందరం భూమి మీదకి వచ్చాం ఒక ఫ్యామిలీగా. మరి ఆ ఫ్యామిలీ పట్ల ధర్మాన్ని గూడా పాటించాలి గదండీ! ఇక్కడికొచ్చేసాక మనం ఆత్మలు అని జెప్పేసి మనం ఎక్కువ ఇదే ఒకవైపే ఉంటే కాయిన్‌కి ఒకవైపే అన్నట్లు మనం పడిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి
కుటుంబ ధర్మం కూడా చాలా ఇంపార్టెంట్. ఆత్మ కుటుంబ ధర్మం కూడా చాలా ఇంపార్టెంట్. ఆత్మ కుటుంబ ధర్మంలోనే మనకి ఆధ్యాత్మిక పుత్రులు తయారవుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పుత్రులు అంటారు. ఇప్పుడు మనం 10 మందికి చెప్తున్నాం అనుకోండి. కొత్తగా ధ్యాన ప్రచారం చేసి, మన ద్వారా కొంతమంది మన దగ్గరికి ధ్యానం నేర్చుకోవడానికి వస్తుంటే, వాళ్ళందరిని మనం ఏమనాలి? ఆధ్యాత్మిక పుత్రులు అనాలి. వాళ్ళందరూ మన పుత్రులు. ఎలా అయితే మన ఫ్యామిలీలో మన రక్తం పంచుకొని వచ్చిన పిల్లల్లాగా, వాళ్ళు ఆత్మ పరంగా మనకి బిడ్డలనమాట. అందుకే నేను ఇందాక చెప్పాను, వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండాలి. తల్లి ఎలా అయితే ప్రేమగా పిల్లల్ని చూసుకుంటుందో, ఆధ్యాత్మిక పుత్రుల పట్ల గూడా మనకి అదే ప్రేమ కలిగి ఉండాలి. మీకొక విషయం తెలుసా అండి? ఇట్లా ఆధ్యాత్మిక పుత్రుల్ని మీరు సాకగలిగితే ఎలా అయితే తల్లి పిల్లల్ని సాకుతుందో, అంటే స్టార్టింగ్‌లో ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చి, ఆ పిల్లల్ని కనేదాకా ఒక 9 నెలలు, ఒక 1 ఇయర్ వచ్చేదాకా ఎలా తల్లి కష్టపడి వాళ్ళని ఒక లైన్‌లోకి పెడతదో, అంటే అట్‌లీస్ట్ కష్టపడి. అలా మనం ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఆధ్యాత్మిక పుత్రుల్ని కనీసం వాళ్ళని 1 ఇయర్ మనం సాకాలి. ఎలా అయినా వాళ్ళు ధ్యానంలో అంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కనెక్టెడ్‌గా ఉన్నవాళ్ళు ఈ విషయం అంటే వృద్ధాత్ములే ధ్యాన మార్గంలోకి వస్తారు. అందరు రారు. అలా కనెక్ట్ అయిన వాళ్ళని మనం పోషించాలి 1 ఇయర్ పాటు. ఎప్పుడైతే ఇలా చేయగలుగుతామో లేడీస్‌కున్న యూటరస్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. యూటరస్ అనేది ఎందుకండి? ఆ రీప్రొడక్షన్‌కి, ఆ ఫెర్టిలిటీ మనం పిల్లల్ని పుట్టించే ఒక ఆర్గాన్ మన సిస్టమ్‌లో. అదే విధంగా ఆధ్యాత్మిక పుత్రుల్ని గూడా మనం పోషించగలిగితే మన యూటరస్‌కి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇది చిన్న రూట్ కాజ్ అన్నమాట. యూటరస్‌కి లేడీస్‌కి ఉన్న ప్రాబ్లమ్స్‌కి రీజన్ ఏందంటే, ఒకవేళ మీరు ధ్యాన మార్గంలో ఉండుంటే, మీరు ఆధ్యాత్మిక పుత్రుల్ని ఒక 1 ఇయర్ పాటు దీంట్లో అలవాటు చేసి వాళ్ళని పోషించాలి. అంటే వాళ్ళని గమనించుకోవాలి. ధ్యానం చేస్తున్నారా లేదా? శాకాహారం ఫాలో అవుతున్నారా లేదా? వాళ్ళకి అడిగే క్వెషన్‌లకి మనం సమాధానాలు పేషెన్స్‌గా ఇవ్వడము. వాళ్ళని గమనించుకోవడము. ఇలా అక్కడ మీ ధర్మాన్ని పాటిస్తే యూటరస్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈ విషయాన్ని నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ చేసినప్పుడు తెలుసుకున్నానండి. ఈ విషయాన్ని. రూట్ కాజ్ అని ప్రతి ఒక్క డిసీజ్‌కి ఒక రూట్ కాజ్ ఉంటదండి. ఆ రూట్ కాజ్‌కి వెళ్ళినప్పుడు యూటరస్‌కి వచ్చే ప్రాబ్లమ్స్‌కి ఏంటి అంటే ఈ విషయం అనేది అర్థమైంది నాకు. ఓకే అండి. సో, ఎవరికైనా యూటరస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్పెషల్లీ లేడీస్ తల్లిలాగా మనం ఎలా అయితే మన ఓన్ చైల్డ్‌ని ఎలా మనం తీసుకొని ఎళ్తామో జాగ్రత్తగా, అలా మన బాధ్యత ఆత్మ కుటుంబిక, ఆధ్యాత్మిక పుత్రుల పట్ల గూడా ఉండాలి. ఓకే అండి. సో, కుటుంబ ధర్మం అర్థమైందా అందరికి? మూడవ దానికి వెళ్ళిపోదామా? సో, మూడవది వచ్చేసి ఉద్యోగ ధర్మం. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. కానీ కుటుంబ ధర్మంలో రెండవది ఆత్మకు సంబంధించింది. అది మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. సో, మూడవది ఉద్యోగ ధర్మము. మరి ఆత్మ అని చెప్పేసి, జీవాత్మ అని చెప్పేసి మనం బతకాలి గదండీ! ఈ భూమి మీద బతకాలి అంటే పైసా. పైసా కావాల్సిందే, డబ్బులు కావాల్సిందే. మన సర్వైవల్ జరగాలి అంటే మనకి డబ్బులు కావాలి కదండీ! అది ఒక ఉద్యోగం ద్వారానే గదా వస్తది. వ్యాపారమో, ఉద్యోగమో ఇవన్నీ కూడా ఒక ధర్మం అన్నమాట. వీటి పట్ల కూడా మన ధర్మాన్ని మనం పాటించాలి. ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకా ఆడవాళ్ళు కూడా చక్కగా అన్నిట్లో ఉండి సంపాదిస్తూ ఉన్నారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జనరేషన్ ఎస్పెషల్లీ అప్పుడొక జనరేషన్ మారిపోయింది ఇప్పుడు. మనకి తెలిసినంతలో మనం ఏం చేయగలుగుతామో, మనం ఎర్న్ చేసుకునే కెపాసిటీని మనం పెంచుకోవాలండి ఖచ్చితంగా. ఉద్యోగ ధర్మం గూడా మనకి ఇవ్వబడింది ఈ భూమి మీద. ఈ ఉద్యోగ ధర్మము మరి ఎలా పాటిస్తున్నారండి అందరూ? అంటే ఇష్టంగా సంపాదిస్తున్నారా? డబ్బులు కష్టంగా సంపాదిస్తున్నారా? పొద్దున్న లేసినప్పటి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని చూస్తే నాకైతే కష్టంగానే ఉందండి వాళ్ళని చూస్తుంటే. వాళ్ళని కదిలిస్తే గూడా ఇదే చెప్తున్నారు. డబ్బులొస్తున్నాయి, చేస్తున్నా అంతే. డబ్బులొస్తున్నాయి, చేస్తున్నా. వాళ్ళేమి ఎంజాయ్ చేయట్లేదండి. అడిగితే స్ట్రెస్సు, వర్క్ ప్రెషరు అని చెప్తున్నారు. కానీ డబ్బులొస్తున్నాయి.
ఇది ఉద్యోగ ధర్మం కాదండి. దీనివల్ల ఏం లాభం అండి? లాభం ఉంది. స్ట్రెస్. స్ట్రెస్ అనే లాభం ఉంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లు. సో, దాన్ని హ్యాపీగా మనం చేయకపోతే అది స్ట్రెస్‌గానే మిగిలిపోతుంది. ఆ స్ట్రెస్ కాస్త ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ అవుతది. అంతే గదండీ! సో, ఉద్యోగ ధర్మంలో అసలేం చేయాలి అంటే, ఆ ఉద్యోగం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇష్టంగా చేయాలి. బాధ్యతతో చేయాలి. ఇక్కడ గూడా బాధ్యత, ఇంకా ఇష్టం 2 ఉండాలి ఉద్యోగం పట్ల. అందుకే మనం ఒక్కొక్కరం ఒక్కొక్క పర్పస్‌తో ఈ భూమి మీదకొచ్చుంటామండి. మన లైఫ్ పర్పస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటది. అది తెలుసుకోవాలంటేనే ఈ ధ్యానం హెల్ప్ చేస్తది. ఒక రీజన్ ఎందుకు ధ్యానం చేయాలి అంటే, అది మన పర్పస్‌కి అలైన్ చేస్తది. మ్యాచ్ చేస్తది. ధ్యాన మార్గంలో లేని వాళ్ళందరూ చాలా వరకు మేబీ 60% అనుకోండి. కొంతమంది మాత్రం ధ్యానం చేయకుండా గూడా వాళ్ళ పర్పస్‌తో అలైన్ అయిపోయి మంచి సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌గా ఉన్నారు. మనకు తెలుసు 'సచిన్ టెండూల్కర్' అని, 'అమితాబ్ బచ్చన్' అంటే వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు కరెక్ట్‌గా సెట్ అయిపోయిన వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గాను ఉంటారు. హెల్తీగా ఉంటారు. ఇంకా హ్యాపీ అండ్ పీస్ ఆఫ్ మైండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ కూడా కలిసొస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సోల్ ప్లాన్‌లో వాళ్ళు తెచ్చుకున్న పర్పస్‌కి అలైన్ అయిపోతూ ఉంటారు. ధ్యానం చేయకపోయినా. కానీ ధ్యానం ఎందుకు చేయాలని మనం యూత్‌కి కూడా చెప్పొచ్చు ఈ విషయము. మీరొచ్చిన పర్పస్‌కి మీరు వెళ్ళొచ్చు. ధ్యానం చేయడం వల్ల అని చెప్తారు. మేడం వినపడుతుందా అండి? సారీ ఆహ్, కొంచెం నెట్ ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు క్లియర్‌గా ఉందా ఇప్పుడు వాయిస్? ఓకే మేడం. సో, ఉద్యోగ ధర్మం పట్ల మనకి బాధ్యత ఉండాలి, ఇష్టము ఉండాలి అంటున్నా. అంటే మనకి ఏవైతే ఇష్టాలున్నాయో వాటిని ప్రొఫెషన్‌గా మార్చుకోగలిగితే, అంటే ప్యాషన్ ఏదైతే ఉంటదో దాన్నే ప్రొఫెషన్‌గా గూడా మార్చుకోగలగాలి మనం. హలో! వినిపిస్తుంది మేడం. మళ్ళీ స్ట్రక్ అయింది. పక్షి సారీ అండి. సారీ. మళ్ళీ నెట్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఐయామ్ సో సారీ. ఓకే అండి. సో, ఇలా ఉద్యోగం పట్ల మనకి ఇష్టం ఉండాలి, బాధ్యత ఉండాలి. అంటే మనకి ఏదైతే ఇష్టమో అదే ఒక ప్రొఫెషన్ కింద మారిందనుకోండి, అక్కడ మనకి స్ట్రెస్ ఉండదు. ఇంకా కానీ మన ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటది. సో, అలా ఎవరికైనా టాలెంట్స్ ఉంటే ఇప్పుడు పిల్లల్లో కూడా చూడండి ఎంతో టాలెంట్స్ ఉంటాయి. కానీ మనమే ఆపేస్తూ ఉంటాము. నువ్వు ఇదే అవ్వాలి, అదే అవ్వాలని వాళ్ళ ప్యాషన్స్‌ని మనము ఆపేస్తూ ఉంటామండి. అవునా కదా? దానివల్ల వాళ్ళు అనుకున్నంత సాధించలేరు. ఏదో మన కోసం సాధిస్తూ ఉంటారంతే. లేటర్ ఆన్ ఫ్యూచర్‌లో వాళ్ళు కొంచెం స్ట్రెస్‌లోకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఐటీ ఫీల్డ్‌లో వచ్చే వాళ్ళందరికీ అదే రియలైజేషన్ అవుతుందనుకుంటా. ఎస్పెషల్లీ.
సో, ఇలా ఎవరికైతే ప్యాషన్ అనేది ఉందో దాన్ని ఎంకరేజ్ చేయండి. దాని ద్వారానే ప్రొఫెషన్ కింద మారగలిగితే వాళ్ళు ఎంతో సక్సెస్‌ని అందుకుంటారు వాళ్ళ జీవితాల్లో కూడా. సక్సెస్‌తో పాటు హ్యాపీనెస్. ఏ సాటిస్ఫాక్టరీ లైఫ్ ఈస్ బెటర్ థాన్ ఎ సక్సెస్‌ఫుల్ లైఫ్ అని అంటూ ఉంటారు కదండీ! సో, మన తృప్తి అనేది ఉండాలండి. మనం ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేసినా కూడా ఒక తృప్తి అనేది మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు మన ఎనర్జీ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదండి. మనం స్ట్రెస్‌లో కూడా ఎళ్ళం. మనం ఇష్టపడి చేస్తాం కాబట్టి అది కష్టమైనా కూడా మన ఎనర్జీని డ్రైన్ చేసుకోకుండా ఉంటూ ఉంటాం. ఓకే అండి. సో, ఉద్యోగ ధర్మం అనేది ఇలా ఉండాలి. అసలైన ఉద్యోగం పట్ల ధర్మం ఏంటి అంటే, ఈ విధంగా మనం సింక్ చేసుకోగలగాలి. మన పర్పస్‌కి మనం అలైన్ అయినప్పుడు, మన ప్యాషన్‌కి మనం ప్రొఫెషన్ కింద మార్చుకున్నప్పుడు, దానిలో అన్నీ కలిసొస్తాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఒస్తుంది. ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వదు. ఆరోగ్యం గూడా ఒస్తుంది. సో, ఇది గమనించాలి. ఇది ఉద్యోగ ధర్మం అండి. ఓకే అండి. నెక్స్ట్ ధర్మానికెళ్ళిపోతామా? సాంఘిక ధర్మము. సాంఘిక ధర్మం. సమాజం పట్ల మన ధర్మమేంటి? మన ఫ్యామిలీ, మన రిలేటివ్సు, మన సొసైటీ, మన అపార్ట్‌మెంట్, మన అనుకోవడం కాదండి. సమాజం పట్ల గూడా మనకి ధర్మం ఉండాలి. ఇది కూడా ధర్మాల్లో ఒకటి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని బుద్ధుడి వాక్యాలు ఒక్కసారి మనం తలుచుకుంటే, సంఘం గురించి ఎంత ఇంపార్టెన్సో మనకర్థమవుతుంది. ఇప్పుడు మన పత్రిజీ సార్ కూడా మనందరినీ సమాజం పట్ల ప్రేమ చూపిచ్చండి. అందరిని ధ్యాన మార్గంలోకి రానివ్వండి. అందరి ఆత్మ పురోగతికి మీరు సహాయపడండి అని చెప్పి మనకందరిని ప్రభావితం చేశారు కదండీ! ఇప్పుడు అందులో భాగమే కదా ఆత్మ కుటుంబ ధర్మం అనేది కూడా సమాజానికి సంబంధించింది. సో, సామాజిక ధర్మం కూడా మనం ఫాలో అవ్వాలి. ఆ ధర్మాన్ని కూడా మనం పాటించాలి. ఎవరికి తోచింది వాళ్ళు సామాజిక ధర్మంని పాటించాలి. డబ్బు ఉందనుకోండి, డబ్బు సహాయం చేయొచ్చు. ఓకే. ఇలా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు తమ సమయాన్ని కేటాయించి జ్ఞానాన్ని పంచొచ్చు. ధ్యానం నేర్పియచ్చు. డబ్బులు డొనేషన్స్ ఇవ్వచ్చు. తన్, మన్, ధన్ మనకి ఏది కుదిరితే అది మనము సమాజానికి ఇస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక పరంగా ఉన్న కార్యక్రమాలకి తన్, మన్, ధన్. భౌతికపరమైన సేవలు ఉన్నాయి. శరణాగతి సేవలు ఉన్నాయి. ఇంకా ఆధ్యాత్మిక శాస్త్ర సేవను ఉంది. అన్నిటికన్నా ఉన్నతమైనది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కాబట్టి, మనందరం ఈ లైన్‌లో ఉన్నాం కాబట్టి, మన ప్రయారిటీసు ఆధ్యాత్మిక శాస్త్ర సేవకే ఇవ్వాల్సిందే. మళ్ళీ వెనక్కెళ్ళకూడదింక. భౌతిక సేవలు ఎప్పుడుంటామంటే తొలి దశల్లో శైశవాత్మ, ప్రౌఢాత్మ, యవ్వనాత్మ అలా తొలి దశల్లో ఉన్నప్పుడు ఆత్మ భౌతిక సేవల్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటది. అంటే అన్నదానం, వస్త్రదానం ఇలా పేదవాళ్ళకి ఇలా ఇవ్వడం. అంటే అది భౌతిక ప్రపంచంలో చేసే సేవ. అది వాళ్ళ ఆత్మకి ఏ ఉపయోగము ఉండదండి భౌతిక సేవల్లో. జస్ట్ ఆ శరీరానికి మనం ఇస్తున్నాం. టెంపరరీ ఆ పుణ్యం మనకి ఖాతాలో వస్తుందంతే. ఆధ్యాత్మిక శాస్త్ర సేవేంటి? వాళ్ళ ఆత్మకి మనం ప్రభావితం చేస్తున్నాం. జన్మ జన్మలకి మనం ఆ జ్ఞానాన్నిచ్చి, ఆత్మ ఎదగడానికి మనం ఉపయోగపడుతున్నాం. అందుకనే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అన్నది అన్నిటికైనా ఉన్నతమైన సేవ. సో, మనందరం కూడా సామాజిక ధర్మంలో భాగంగా ఎంతో కొంత మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సహాయాన్ని అందిస్తూ ఉండాలి. ఇది సామాజిక ధర్మము. ఆత్మ కుటుంబ ధర్మం కూడా ఇందులోకే వస్తుంది కొంచెం. అర్థమైందా అండి సామాజిక ధర్మం? సో, మరి లాస్ట్‌ది వచ్చేసామండి. స్వధర్మం. అసలు విషయానికి ఇప్పుడొచ్చామండి. ఇప్పటి వరకు భౌతిక ప్రపంచంలో ఉన్న ధర్మాలన్నిటిని తెలుసుకున్నాము. ఎందుకంటే జీవాత్మ అని చెప్పుకున్నాం కదా! జీవాత్మ అంటే ఈ శరీరంకి సంబంధించినవన్నీ కూడా ధర్మాలుంటాయని మనం మర్చిపోకూడదు కాబట్టి, అవన్నీ కూడా తెలుసుకున్నాక, మన ఆత్మ దగ్గరికొచ్చామిప్పుడు. మనస్సు, శరీరం, బుద్ధి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆత్మ దగ్గరికొచ్చాం. ఆత్మ యొక్క ధర్మం ఏంటి అంటే, స్వధర్మము అంటారు. ఆ స్వధర్మంలో భాగమే త్రిరత్నాలు మనకి అందించారు మన పత్రిజీ సారు. ఎంత ధన్యవాదాలండి పత్రిజీ సార్‌కి. అసలు స్వధర్మం ఉందనేదే తెలీదు ఎవరికీ బయట. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అంటారు. స్వధర్మం అనంగానే. కుటుంబ ధర్మం నేను ఒప్పుకుంటా. శరీర ధర్మం ఒప్పుకుంటా అంటారు. ఉద్యోగ ధర్మం సూపర్‌గా ఒప్పుకుంటానంటారు.
ఈ స్వధర్మం ఏంటి అంటారు. అసలు విషయం ఇక్కడే ఉంది. అసలు విషయాన్నే మనం మిస్ అయ్యాము ఇన్ని రోజులు. అందుకే మనం ఆ సఫరింగ్‌లోకి వెళ్ళిపోతున్నాము. అనారోగ్యాల పాలవుతున్నాము. మనకి ముట్టిక్కాయలు పడుతూనే ఉన్నాయి. మనం స్వధర్మం పాటించేదాకా మనకి ముట్టిక్కాయలు పడుతూనే ఉంటాయి. ఇవి కూడా బయట వాళ్ళకి చెప్తే ఇది కామన్‌లే అంటున్నారు. ఇప్పుడు మనకర్థమైంది ముట్టిక్కాయలు ఎందుకు పడుతున్నాయో. మనం స్వధర్మంలో లేకపోవడం వల్లే పడుతున్నాయని మనకిప్పుడు అర్థమవుతుంది. ఓకే. సో, ఈ స్వధర్మంలో భాగంగానే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ మూడిటిని కూడా మనము డైలీ రొటీన్‌లో భాగంగా చేసుకోవాలి. ప్రణాళికబద్ధంగా ఈ స్వధర్మాన్ని గూడా మనం పాటించాలి. డేలో కుటుంబ ధర్మం ఆచరిస్తూ, శరీర ధర్మాన్ని పాటిస్తూ, ఇంకా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ, సమాజ ధర్మం, సాంఘిక సేవ, సామాజిక ధర్మాన్ని పాటిస్తూ, స్వధర్మానికి గూడా టైం కేటాయించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మ సార్థకత అవుతుంది ఈ భూమి అనే పాఠశాలలో. ఇప్పుడు మనకి మనం చెక్ చేసుకోవాలి. ఏ ధర్మాలు మనం పాటిస్తున్నాము, ఏ ధర్మాలు మనం పాటించట్లేదు. ఇంకా మనం ఎందుకు ఇలా అన్ని రకాలుగా ముటిక్కాయలు ఏపిచ్చుకుంటున్నాం ప్రకృతి నుంచి. సో, మనం కరెక్ట్‌గా ఉన్నామా లేదా ఏ రోజుకి ఆ రోజు మనం చెక్ చేసుకోవాలి. స్వ అధ్యాయం చేసుకోవాలి. మనల్ని మనం అధ్యాయం చేసుకోవడం కూడా స్వాధ్యాయం. ఇలా చెక్ చేసుకొని ఈ మూడిటికి కూడా టైం క్రియేట్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 3 అవర్స్. 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం తప్పనిసరి. అదే స్వధర్మాన్ని పాటించినట్లు. ఇప్పుడు మనం ఆత్మ అని తెలుసుకున్నాం కాబట్టి మనకి స్వధర్మం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. అర్థమైందండి? ఎందుకంటే సంసారంలోనే నిర్వాణం సాధించొచ్చని మనకి పత్రిజీ సార్ మిడిల్ పాత్ అని చెప్పారు కదా! మధ్య మార్గం. కాబట్టి మనం సంసారంలో ఇవన్నీ బాధ్యతలు ఇవన్నిటి కూడా చూసుకుంటూ, భౌతిక ప్రపంచంలో ఉంటూ, ప్యారలల్‌గా కాయిన్‌కి ఇంకొక సైడ్ అయిన ఆత్మ యొక్క ధర్మాన్ని కూడా మనం పాటించాలి. అప్పుడు కాయిన్ అంటాం. 2 వైపులు ఉంటుంది కదండీ కాయిన్. కానీ చాలా మంది ఒక వైపే వెళ్తున్నారు. అందుకే కింద పడిపోతున్నారు. రెండిటిని బ్యాలెన్స్ చేయగలిగితే, రెండిటి యొక్క ధర్మాలు తెలుసుకొని, మనం మనుగడ సాగిస్తే ఈ భూమి మీద మనమే సంపూర్ణ ఆరోగ్యవంతులం. సంపూర్ణంగా ఆనందంగా జీవించగలుగుతాం. సకల భోగకారిణి, సకల రోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని మనకి ధ్యానం గురించి చెప్పారు కదండీ! ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే స్వధర్మాన్ని పాటించినప్పుడే మిగతా అన్ని ధర్మాలకి కూడా వాల్యూ పెరుగుతదనమాట. ఆ మిగతా ధర్మాలన్నిటిని చక్కగా ఆచరించాలి అంటే స్వధర్మం అనేది ఫౌండేషన్ అన్నమాట. అర్థమైందా అండి? ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉంటది. స్వధర్మం అనేదే ఫౌండేషన్. ఈ భౌతిక ప్రపంచ ధర్మాలన్నీ పాటించాలి. కరెక్ట్‌గా అంటే దాని యొక్క ఫౌండేషన్ మనకి స్వధర్మం నుంచి వస్తుంది. ఈ ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం వల్ల మన బుద్ధి వికసించడం వల్ల ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణ పెరిగి ఏ ధర్మాల్ని ఏ విధంగా మనం పాటించాలి, ఏ విధంగా తినాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఉండకూడదు, ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది కరెక్ట్ డెసిషన్ మేకింగు ఇవన్నిటి మీద ఒక పట్టు సాధించగలుగుతాము. స్వధర్మం ఉంటేనే ఇదంతా కూడా పాసిబుల్ అవుతుంది. సో, స్వధర్మానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అసలే ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్‌లు కట్టేస్తున్నారు ఇప్పుడు బయట అందరూ. అందుకే ఒక్కసారిగా పడిపోవడం జరుగుతుంది. అందుకు మనందరికీ పత్రిజీ సారు ఆ ఫౌండేషన్ గురించి బాగా జ్ఞానాన్ని అందించారండి. ఈ ఫౌండేషన్‌తోనే మనం ఇప్పుడు బిల్డింగ్‌లు కట్టినా గూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎందుకంటే మనకి స్వధర్మం పాటిస్తున్నాం కాబట్టి. ఆ బేస్ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి, ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలా డీల్ చేయాలి? ఎలా అద్భుతంగా జీవించాలి? ఎలా ఆనందంగా జీవితాన్ని మార్చుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి ఈ జీవితాన్ని? ఎలా మన జీవిత ధ్యేయానికి అలైన్ అవ్వాలి? మనం ఎందుకొచ్చాము? అసలు మనం ఎవరము? ఇవన్నీ తెలుసుకోవడం వల్ల భౌతిక ప్రపంచాన్ని సునాయాసంగా, ఈజీగా దాటగలుగుతామనమాట. అర్థమైందా అండి? సో, ఇది స్వధర్మం. మీకు చెప్పక్కర్లేదు. ఇంక స్వధర్మంలోనే మనం అందరం ఉన్నాము. సో, ఈ విషయాలన్నీ తెలుసుకొని ధర్మాల్ని పాటిస్తూ ఉంటే ఆ ధర్మమే మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది అన్నది ఈ క్లాస్ ద్వారా నాకు తెలిసిన విషయాలు
నేను ఎక్స్‌పెరిమెంట్‌తో కొంచెం ఫాలో చేస్తూ, ఇప్పుడు చెప్పాలని బయటకొచ్చి చెప్పిన విషయాలండి ఇవన్నీ కూడా. సో, అందరూ పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్.